హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ శివ గంగా 369. చింత చిగురుతో ఒకసారి ఈ విధంగా పచ్చడి దంచి చూడండి, చాలా బాగుంటుంది. ఈ చింత చిగురుని తినడం వలన ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇందులో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఫైబర్ ఉండడం వలన మనకి మలబద్ధకాన్ని తగ్గిస్తుందండి. చింత చిగురుని తినడం వల్ల కడుపులో ఉన్నటువంటి నులిపురుగులు చనిపోతాయంట. ఇది నేను చెప్పినటువంటి మాటే కాదు, అమ్మమ్మ నానమ్మ వాళ్ళు చెప్పినటువంటి మాట. ముందుగా చింతాకునైతే ఇలాగా శుభ్రంగా కడిగి ఒక దబర్లో వేసుకోవాలండి. ఇందులో ఒక గ్లాసు వాటర్ వేసుకోవాలి. ఈ విధంగా స్టవ్ ఆన్ చేసుకొని ఇందులోనే ఒక పెద్ద ఆనియన్స్ ఒక 2 తీసుకొని ఇందులో వేసుకోవాలండి. మూత పెట్టేయాలి. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి, లేదంటే చింత చిగురులో ఉన్నటువంటి వాటర్ అంతా పొంగిపోతాయి. ఈ చింత చిగురిని 15 నిమిషాల పాటు అయితే ఉడకనివ్వాలండి. తర్వాత మూత తీసి చూద్దాము ఒకసారి. మనము చింతాకైతే బాగా ఉడకనివ్వాలండి. చూడండి, ఒకసారి చెక్ చేద్దాము. చింతాకైతే ఉడికిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 10 కానీ 15 కానీ ఇలాగా ఎండుమిరపకాయలను తుంచి వేపుకోవాలండి. ఇందులో ఉన్నటువంటి గింజలు కూడా వేసుకోవడం వల్ల మనకి పచ్చడి అనేది టేస్ట్గా అయితే ఉంటుంది. ఇందులోనే నువ్వులు కూడా వేసుకోవాలండి, ఒక పిరికుడు అలాగా. ఇవి కూడా దోరగా వేయించుకోవాలి. ఇందులోనే 2 పిరికెళ్ళు శనగగింజలను ఇలాగా దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకోవాలి మిరపకాయలలో. ఈ మిరపకాయలు ఉప్పునైతే ఫస్ట్ మనం మిక్సీ పట్టుకోవాలండి. మిరపకాయలు కొంచెం లేట్గా అయితే మెదుగుతాయి కదా, అందువలన ఇందులోనే నువ్వులు కూడా పప్పులు కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి మెత్తగా. పొడిని రోట్లో అయినా దంచుకోవచ్చండి ఓపిక ఉంటే, లేదంటే ఇలా మిక్సీలో అయినా పట్టుకుంటే మనకి తొందరగా పచ్చడి మెదిగిపోతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు ఈ పచ్చడిని రోట్లో అయితే దంచుకుందాము, లేదంటే ఈ పొడిలోనే చింతాకు వేసేసైనా మనం మిక్సీ పట్టుకోవచ్చండి. చింతాకులో ఉన్నటువంటి ఆనియన్స్ని తీసి పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు ఈ చింతాకులోనే 1 స్పూన్ అంతా పసుపు వేసుకోవాలండి. ఇప్పుడు పచ్చడిని అయితే ఇలాగ రోట్లో అయితే దంచుకుంటున్నాము. మిక్సీ పట్టుకున్నటువంటి పొడిని రోట్లో వేసేసి చింతాకు పసుపును కూడా ఇలాగా రోట్లో వేసేసి వాటర్ వేయకుండా ఇలాగా దంచుకోవాలండి. వాటర్ వేసామనుకో మనకి తొందరగా మెదగదు, పక్కకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇలాగా నూరుకోవాలి. కొంచెం మెదిగిన తర్వాత ఇప్పుడు మనము ఈ విధంగా చింతాకులో ఉన్నటువంటి వాటర్ అయినా ఇలాగా వేసేసుకోవచ్చు, లేదంటే మంచినీళ్ళు ఉంటాయి కదా, కొన్ని వేసుకుంటూ పచ్చడిని అయితే మెత్తగా అయితే దంచుకోవాలి. మాకైతే ఇక్కడ చింతాకులో కొన్ని వాటర్ అయితే మిగిలాయండి. మనం ఎక్కువగా వాటర్ వేసి ఉడకబెట్టుకున్నామనుకో ఆ వాటర్ అయినా వేసేసి ఇలాగా పచ్చడిని అయితే దంచుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ని కూడా వేసేసి ఈ పచ్చడిలోనే మెత్తగా కాకుండా కచ్చాపచ్చగా అయితే దంచుకోవాలండి. ఇలాగా చింతాకు పచ్చడిలో చింతాకుతో పాటు ఉడకబెట్టుకున్నటువంటి ఆనియన్స్ ఈ పచ్చడిలో వేసుకోవడం వల్ల మనకి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇలాగా పచ్చడిని అంతా దంచేసుకొని ఈ పచ్చడిలో తగినన్ని వాటర్ అయితే వేసుకొని పచ్చడి పక్కకు తీసుకోవాలండి. ఈ పచ్చడిలో ఇప్పుడు మనము నెయ్యి వేసుకొని వేడివేడి అన్నంలో తిన్నామనుకో చాలా బాగుంటుంది. ఈ పచ్చడి అయితే చింతాకు పచ్చడిని తిరగబాత పెట్టాల్సిన అవసరం లేదండి, ఇలాగే వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది. చింత చిగురు అనేది చాలా మంచిదండి ఆరోగ్యానికి. మనకి డైలీ అయితే చింత చిగురు దొరకదు కదా, మనకి సీజన్లో మాత్రమే చింత చిగురు దొరుకుతుంది. ఖచ్చితంగా అందరూ ఉపయోగించుకోవాలండి చింత చిగురును. ఇలాగా పప్పు రూపంలో పచ్చడి రూపంలో అయినా దంచుకున్నామనుకో చింత చిగురు వేసి చాలా బాగుంటుందండి. నచ్చితే మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా చాలా బాగుంటుందండి. వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.